వెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నాయి. సరే, ఓకే, మనకు పాటు బీజేపీ సీనియర్ నాయకులు రామిరెడ్డి గారు ఉన్నారు కాబట్టి, రామిరెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అండి. రామిరెడ్డి గారు విన్నారు కదా, సర్ యొక్క విషయంలో జాతీయ సంబంధించినటువంటి ఏదైతే తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎవరైతే ఉన్నారు రామచంద్ర గారు ఏం వ్యాఖ్యానించిన ఇప్పటి వరకు మీరు విన్నారు. అయితే ఇక్కడ ఒక దేశంలో ఇప్పటికీ 12 సార్లు జరిగింది ఈ సర్. అయినప్పటికీ కూడా ఎందుకు ఇటు బీఆర్ఎస్ కానివ్వండి, కాంగ్రెస్ కానివ్వండి, ఎందుకు దీన్ని వ్యతిరేకిస్తున్నాయి? వ్యతిరేకించడం కాదు, జాగ్రత్తగా ఉండమంటున్నాయి, ఎక్కడో కొంత నిరసన ప్రదర్శిస్తున్నాయి, ఎందుకు ఉలిక్కి పడుతున్నాయి, ఏంది కారణం ఏమి ఉండిద్ది అంటారు? ఇప్పుడు మోడీ ప్రభుత్వం వచ్చాక కాంగ్రెస్ ప్రభుత్వం 17 కేసులు వేసింది. జిఎస్టీ మొదలుకొని రాఫెల్ యుద్ధం అన్నిటి మీద వేస్తే సుప్రీంకోర్టు 17 కేసులు కొట్టేసింది. ఏంటంటే ప్రభుత్వం ఏం చేసినా మేము దాన్ని బదనాం చేయాలి, విమర్శించాలి, రాజకీయంగా దాన్ని బదనాం చేసి రాజకీయ లబ్ధి పొందాలని కుట్రలో చేస్తుండ్రు. ఇది 12వ సారి 13వ సారి ప్రక్రియ 12వ సారి 22 ఏళ్ళ గ్యాప్ వచ్చింది. సారి 2004 తర్వాత సర్ ప్రక్రియ జరగలే, 21-22 ఏళ్ళ గ్యాప్ వచ్చింది. ఎందుకంటే సర్ అనేది ఎలక్షన్ కమిషన్ డ్యూటీ. సుప్రీంకోర్టుకు వెళ్తే కూడా సుప్రీంకోర్టు ఇది సర్ చేయడం కరెక్ట్ అని చెప్పింది. మీకు ఎవరైనా ఓటర్లు ఏమైనా ఉంటే అని ఒక 26 కమిటీలు అపాయింట్ చేసింది సుప్రీంకోర్టు. అక్కడ మీరు వెళ్ళి ప్రూఫ్ అని ఓటర్ లిస్ట్ తీసుకోవచ్చు అని చెప్పి, ఓటు కూడా అప్రూవల్ చేసుకోవచ్చు అని. ఇప్పుడు ఇట్లే మాట్లాడుతుంటారు. ఈవీఎం మీద ఈవీఎం తెచ్చింది కాంగ్రెస్ గవర్నమెంట్. కాంగ్రెస్ గెలిచినప్పుడు ఈవీఎం ఓకే, కమ్యూనిస్ట్ గెలిచినప్పుడు ఓకే, బీజేపీ గెలిస్తేనే ఈవీఎం కరెక్ట్ కాదు. దీని మీద మొన్న ఒక ఛానల్లో మాట్లాడుతుంటే ఈమె రోజా మాట్లాడుతుంటే అడిగారు ప్రముఖ యాంకర్, మీరు ఏపీలో అంటే మేము ఏపీలో ఎందుకు ఓడిపోయినామో ఈవీఎం మీద ఓడిపోయినంటే ఇప్పటికీ మీరు ఈవీఎం అంటూ అంటే 100% అన్నది రోజా, 100%. మరి తమిళనాడులో విజయ్ ఈవీఎంతోనే గెలిచిందంటే సపోర్ట్ చేయలే. సో ఇట్లా ఏంటంటే ఓడిపోయినప్పుడు ఆ పార్టీలు, పర్టికులర్లీ కుటుంబ పార్టీలు, ఆ ఓటమిని ఏదంటే ఏ వంక అంటే ఏ వంక ఆడలేక మధ్యలో బాగలేదు. ఇవి ఉన్నాయి కదా సామెతలు, వెనక నుంచి కొంతమంది చేసేది, తను ఆడలేక మధ్యలో బాగలే అని. ఆ ప్రక్రియలో భాగంగా కుటుంబ పార్టీలు ఎట్లా ప్రజాసేవ చేయి, దోపిడీ చేస్తాయి, అవినీతి చేస్తాయి, ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తాయి, అవకాశ రాజకీయాలు చేస్తాయి. కానీ అది ప్రజలు గుర్తించి ఓడించినప్పుడు బదనాం ఇంకోళ్ళ మీద చేయాలి. ఎవరి మీద చేయాలంటే దేశవ్యాప్తంగా విస్తరిస్తున్న, కేంద్రంలోను వివిధ రాష్ట్రాల్లోనూ 3 సార్లు 4 సార్లు గెలుస్తున్న వాళ్ళ రాజకీయ ఉనికికే ప్రమాదంగా మన బీజేపీ మీదే కదాలి. ఎందుకంటే ఏ స్టేట్లో పోయినా బీజేపీ ఇప్పుడు అస్సాంలో 3వ సారి గెలిచింది. గెలవడం మామూలు గెలుపు కాదు, 80% సీట్లు బీజేపీ కూటమికి. ప్రతి ఎన్నికలో సీట్లు పెంచుకుంటూ వచ్చింది బీజేపీ అస్సాంలో. అట్లా గెలుస్తుంటే ఏంటంటే, ఎందుకంటే సేవ చేసే పార్టీ, దేశం ఒక సిద్ధాంతం ఉన్న పార్టీ కాబట్టి గెలుస్తుంది. ఇవే కుటుంబ పెత్తనాలే. సోనియా కుటుంబ పార్టీ కాంగ్రెస్, మన కేసీఆర్ కుటుంబ పార్టీ బీఆర్ఎస్. కాబట్టి కుటుంబ పార్టీలు కుటుంబం నుంచి ఆలోచన కాబట్టి ప్రజలు ఒకసారి చూస్తారు, రెండోసారి మ్యాక్సిమం ఓడిపోతారు. కాంగ్రెస్ గత 15 ఏళ్లలో ఏ ఒక్క రాష్ట్రంలో రెండోసారి గెలవలే. నేను కేంద్రం గురించి మాట్లాడలేదు, రాష్ట్రాల గురించే మాట్లాడుతున్నా. ఏ ఒక్క రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గత 12-13 ఏళ్లలో దాదాపు అంటే 2 సార్లు జరిగిన రాష్ట్రాలు, అన్ని రాష్ట్రాలు 2 సార్లు జరిగినాయి. అట్లా 56, 25-2. కొన్ని రాష్ట్రాలు 3 సార్లు, 60 సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి రాష్ట్రాల. ఏ ఒక్క రాష్ట్రంలో 2 సార్లు గెలవని. ఎందుకంటే కుటుంబ పార్టీలు ప్రజలకు పనిచేయి. మొన్న గెలిచింది ఎందుకంటే కేసీఆర్ మీద కోపంతో, గ్రామీణ ప్రాంతాల్లో బీజేపీ అంత బలంగా అంత లేదని, తర్వాత బీజేపీ బీఆర్ఎస్ ఒకటైన భయంకర విష ప్రచారం రేవంత్ రెడ్డి చేయడంతో గెలిచింది. సో అట్లా ఈ పార్టీ గెలిచిన ఓటమి కారణాలు ఏంటంటే ఈవీఎం, సర్, ఇట్లా బదనాం చేసే కుట్రలు అట్లా రెడీగా పెట్టుకుంటారు. అట్లా వాళ్ళ వైఫల్యాలను దేని మీద రుద్దాలని ముందే రెడీమేడ్ రికార్డ్ లాగా పెట్టుకుంటారు. అందులో భాగం తప్ప సర్ ఎలక్షన్ కమిషన్ ఎంత గొప్ప పని చేసిందంటే, ఇప్పుడు తమిళనాడులో 70 లక్షల ఓట్లు తీసిండు, బెంగాల్లో 90 లక్షలు అయితే తమిళనాడు 70 లక్షలు, 11%, దాదాపు 11-12 మధ్యనే 2 రాష్ట్రాల్లో. మరి 15% ఓట్లు పోయినాయి చిన్నది అండమాన్ నికోబార్లో. ఎందుకంటే సముద్ర ద్వీపం, బంగ్లాదేశ్ ఎక్కువ వస్తారు. ఈ సర్ల తీసేది విదేశీ ఓటర్లే కాదు, అవి 5% ఉంటాయో. సరిహద్దు రాష్ట్రాలు ఎక్కువ ఉంటాయి, బెంగాల్, అస్సాం, నార్త్ ఈస్ట్ వెస్ట్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే పక్కనే బంగ్లాదేశ్ ఉంది కాబట్టి, బర్మా ఉంది కాబట్టి, చైనా అంటే కానీ కాబట్టి అక్కడ ఎక్కువ ఉంటాయి. కానీ దేశం లోపల ఏంటంటే చనిపోయిన వాళ్ళ ఓట్లే మ్యాక్సిమం ఉంటాయి, డబుల్ ట్రిపుల్ ఓట్లు ఉంటాయి. పర్టికులర్లీ అర్బన్ సెంటర్స్ లో నేను ఇంతకుముందు 3-4 సార్లు చెప్పినా ఇప్పుడు
మేము ఇక్కడ అంబర్పేట అంటే రామంతపూర్ బార్డర్లో ఉన్నప్పుడు ఓటు మళ్ళీ ఎన్రోల్ అయినాక పంజగుట్ట పోతే 3 సార్లు ట్రాన్స్ఫర్ పెట్టినా కాలే. అక్కడ బీజేపీ డివిజన్ ప్రెసిడెంట్ సోమాజిగూడ ప్రెసిడెంట్ సార్ నాకు టికెట్ వస్తుంది సార్ అని మళ్ళీ ఫ్రెష్ అప్లై ట్రాన్స్ఫర్ అయితే లేవని 2 ఓట్లు వచ్చినాయి. అది మళ్ళీ మేము ఎల్బీనగర్ వచ్చినాక 3 సార్లు 4వసారికి ఆ పంజగుట్లో ఓటు ట్రాన్స్ఫర్ ఉన్నాయి. ఇప్పటికీ రామంతపూర్ బార్డర్లో ఉన్న అంబర్పేట ఓటు అట్టే ఉన్నాయి. మాకు డబుల్ ఓట్స్ ఉన్నాయి మా ఫ్యామిలీకి. మేము చెప్పినాం డబుల్ ఓట్స్ వద్దని. ఈ సర్లో అవి తీసేస్తారు. మీకు హైదరాబాద్ సిటీలో ఎప్పుడు తక్కువైంది పోలింగ్, ఎందుకంటే సిటీలో ఇండ్లు ట్రాన్స్ఫర్ కావడం సహజం, మారుతుంటారు. మారినప్పుడు ఓట్లు ట్రాన్స్ఫర్ కావు, మళ్ళీ డబుల్ ఎంట్రీ అవుతుంటాయి. అది ఇప్పుడు ఏంటంటే ఇంతకుముందు మనకు మాన్యువల్ ఉన్నప్పుడు బ్యాలెన్స్ ఉన్నప్పుడు పాత బస్తీలో 90% పోలింగ్ అయి 90% ఎక్కువైతే రీపోలింగ్ జరిగేది. ఎందుకంటే 90% ఎక్కువ పోలింగ్ ఒప్పుకోకూడదు, అట్లా రీపోలింగ్ జరిగేది. ఈవీఎం వచ్చినాక 50% దాటట్లేదు. మన 46% ఎక్కడ యాగత్పురాలో, చార్మినార్లో 50%. ఎందుకంటే ఈవీఎంలో రిగ్గింగ్, బ్యాలెట్ పేపర్ ఓటింగ్ ద్వారా గంటలో 1000 ఓట్లు గుద్దుకోవచ్చు. ఈవీఎంలో టైం తీసుకుంటుంది, గంటలో 100 ఓట్లు 120 మించి కావు, రిగ్గింగ్ జరగదు. అయితే ఈవీఎం రిగ్గింగ్ చేసేటోళ్ళు ఈవీఎంను బదనాం చేయాలి. రిగ్గింగ్ ద్వారా గెలిచేటోళ్ళు నీదైతే గెలిచే బీజేపీని పూర్తి వెళ్ళాలి. ఏంటంటే బ్యాలెట్ అయితే మేము గెలుస్తాం, ఈవీఎం అయితే వాళ్ళు గెలిచారని. ఈ కుట్రలో భాగంగానే అందులో ఆ విధంగానే సార్ మీద విమర్శలు తప్ప, సార్ అనేది రాజ్యాంగ ప్రక్రియ 12 సార్లు జరిగింది. ఇప్పుడు అదే అవసరము. ఎందుకంటే ఎవరైతే ఓటర్లు చనిపోయారో, డబుల్ ఓట్స్ ఉన్నాయో అవి తీసేయాల్సిన అవసరం, అర్హులు కానీ ఓట్లు ఉన్నాయో తీసేయాలి. అర్హులైన వారు అప్లై చేయక రాని ఓటర్స్ కూడా ఉంటారు. కొంతమంది బిజీ ఉండో తెలియకను, వాళ్ళని ఎన్రోల్ చేయాలి. సర్ ప్రక్రియలో ఓన్లీ డిలీషన్ కాదు, అర్హులైన ఎన్రోల్ కాని ఓటర్లను కూడా ఎన్రోల్ చేస్తారు. కాబట్టి సర్ అనేది రాజ్యాంగ ప్రక్రియలో భాగం. దాని మీద విషయం చెప్పడం కుట్రపూరిత చర్యలో భాగం. రైట్ రామిరెడ్డి గారు. ఓకే, బీఆర్ఎస్ నాయకులు లక్ష్మీ నరసింహారెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. నరసింహారెడ్డి